అందరికీ నమస్కారం అండి. నా పేరు రాజేష్. నేను లంబసింగి గిరిజన ప్రాంతంలో ఉన్నాను. మన ఎఫ్పిఓ ద్వారా కొన్ని గిరిజన ఉత్పత్తుల్ని మార్కెట్లో అమ్మడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా ఈ రోజు మనం మిరియాల క్రాప్ గురించి తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చున్నాము. మన ఎఫ్పిఓలో దాదాపు 2000 ఎకరాల్లో మిరియాల క్రాప్ చేయడం, మిరియాల పంటను పండించడం జరుగుతుంది. ఇక్కడ జనవరి నెలలో హార్వెస్టింగ్ టైం గా చూస్తాము. ఇక్కడ గిరిజన రైతులు వీటిని నేరుగా చెట్ల నుంచి నిచ్చెన సహాయంతో మిరియాలని తీసుకోవడం జరిగింది. తీసుకున్న వాటిని దాదాపు ఒక నెల రోజుల పాటు వాళ్ళు ఎండబెట్టి మన ఎఫ్పిఓకి అందిస్తారు. ఇక్కడ వీటిని మనం ప్రైమరీ ప్రాసెసింగ్ లో పుల్లలు గాని తాలు కాయల్ని గింజల్ని సపరేట్ చేసి మన స్టోరేజ్ లో వాటిని ఉంచడం జరిగింది. ఇవి పూర్తిగా సేంద్రీయ పద్ధతిలో పండిస్తారు. ఉదాహరణకి మనం ఉన్నటువంటి తోటలో మామిడి, పైనాపిల్ తోటలో మనం ఉన్నాము. దీన్ని అంతర పంటగా మాత్రమే గిరిజన రైతులు పండిస్తారు. వీటి మీద ప్రత్యేక శ్రద్ధ అనేది చూపించడం ఏమి ఉండదండి. దీనికి వేరే రకమైన మెటీరియల్ కూడా ఎవరు వినియోగించరు. కలెక్ట్ చేసిన దగ్గర నుంచి వెంటనే వినియోగదారులకు గనక మనం పంపిస్తాము. దీనివల్ల ఏమవుతుందంటే అందులో ఉన్నటువంటి అరోమా గాని లేదంటే ఆ స్పైసీనెస్ ని వినియోగదారులు పూర్తిగా అనుభవించడం జరిగింది. బయట కంటే వీటిని తక్కువ క్వాంటిటీలో వాడినా గానీ ఎక్కువ స్పైసీనెస్ కి కారణం అవుతుంది. అందువల్లనే లంబసింగిలో దొరికేటువంటి మిరియాలు ప్రత్యేకంగా మనం వీటిని మార్కెటింగ్ చేయడం జరుగుతుంది. వీటిని రైతుల దగ్గర నుంచి మన ఎఫ్పిఓ ప్రొక్యూర్ చేసిన తర్వాత వాల్యుయేషన్ ₹2 చేస్తున్నామండి. వచ్చినటువంటి మిరియాలని అలానే వినియోగదారులకు అందించడం ఒక పద్ధతి అయితే, రెండోది వాటిని పౌడర్ రూపంలో కూడా అందిస్తున్నాం. ఉదాహరణకి మన దగ్గర ఇది లంబసింగి బ్రాండ్ తోటి అమ్ముతున్నటువంటి పెప్పర్ పౌడర్. ఇది 50 గ్రాములు 100 గ్రాములు బాటిల్లో లభ్యంగా ఉంది. అలానే మిరియాలని విడిగా ఎవరైతే వాళ్ళు మేమే ప్రాసెస్ చేసుకుంటాం అనుకునే వాళ్ళకి రా మిరియాలు కూడా సప్లై చేయడం జరుగుతుంది. ఎవరికైనా అవసరమైనట్లయితే కింద నంబర్ ని కాంటాక్ట్ చేయగలరు. వీటిని మనం ₹600 నుంచి ₹700 మధ్యలో అమ్మడం జరుగుతుందండి. వీటిలో ఒక 10% వరకు మనకి రైతుల దగ్గర నుంచి తీసుకున్న తర్వాత ఒక 10% వెయిట్ లాస్ అవడానికి కూడా అవకాశం ఉంది. ప్రస్తుత మార్కెట్ లో దొరికేటువంటి మిరియాలకి మనం గనక కంపేర్ చేసుకున్నట్లయితే బయట మార్కెట్ లో పౌడర్ గనక చేసినప్పుడు అందులో ఏమి యాడ్ చేస్తారు అనేటువంటి ఆలోచనలు బహుశా ఉండుండొచ్చు. మనం ఎటువంటి అడల్ట్రేషన్ లేకుండా మిరియాలని పౌడర్ చేయడం జరిగింది. ఈ మిరియాలు లేదు, మేము పౌడర్ ను వాడము అనుకున్న వాళ్ళకి డైరెక్ట్ గా రా మిరియాలను మాత్రమే మనం సప్లై చేస్తాం. వీటికి అంతర పంటగా పండించేటువంటి మిరియాలని ఎటువంటి రసాయన ఎరువులు గాని క్రిమిసంహార మందులు గాని కొట్టాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఇవి పూర్తిగా ప్రకృతి సిద్ధంగానే వచ్చేటువంటి క్రాప్స్. వీటిని మీరు చూస్తున్నారు, దాదాపు 40 అడుగుల నుంచి 60 అడుగుల వరకు ఉన్నటువంటి చెట్టులో కూడా మీరు ఇవి పైకుంటే తప్ప నేలలో ఉండేటువంటి క్రాప్ కాదు. వీటిని ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. వీటికి గనక ఎవరికైనా వినియోగదారులకి అవసరమైనట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయగలరు. ధన్యవాదాలు.